హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దియోధృతి వ్లాగ్స్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. నేను లాస్ట్ వీడియోలో షార్ట్లో మీకు చెప్పాను కదా, సాటర్డే అయితే నాకు ఇంకా వంటగది క్లీనింగ్ అయితే ఉంటుందని. ఇంకా ఒక్కొక్కటి బయటనైతే పెట్టేస్తున్నాను అనమాట. కవర్తోనే ఉంచేసాను కూరగాయలు అవి ఈరోజు బయటని తీసి పెడదామని. ఇంకా ఒక్కొక్కటి మొత్తం అంతా బయటని పెట్టేసిన తర్వాత వంటగది అయితే క్లీన్ చేసేస్తాను. మేము 2022 డిసెంబర్లో అయితే వచ్చాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 8-10 టైమ్స్ క్లీన్ చేశాను. అంటే 4 ఇయర్స్ అనమాట. ఇంకా అలా క్లీన్ చేసినా కూడా క్లీన్ చేస్తూనే ఉంటుంది. ఇది క్లీన్ చేసి బదులు కర్రల పొయ్యి ఉంటుంది కదా, కర్రల పొయ్యి అలుక్కోవడం బెస్ట్ అనుకుంటాను నేను. పేడ తెచ్చి అది ఈజీ అనమాట మా వంటగది క్లీనింగ్ చేసి బదులు. చూడండి వీడియో మొత్తం పూర్తిగా ఎంత ఉంటుందో క్లీనింగ్ ప్రాసెస్ అదిని. నేను ఏదో క్లీన్ చేస్తున్నానంటే మా అమ్మ కానీ ఎవరైనా కానీ చేసావు ఎవరు చేయలేదు అంటారు. నేను ఓన్గా చేసుకుంటాను. ఎవరి పని వాళ్ళకే కదా ఉంటుంది. కాకపోతే మన కష్టం ఎవరికి తెలియదు కదా. ఇంకా స్టవ్ అయితే కడుగుతున్నాను అనమాట. అయితే ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి సోమవారం అయితే పంతులు గారు దీపం పెట్టేసుకోమన్నారు. అందుకని అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే నేను ముందే అనుకున్నాను ఈరోజు క్లీన్ చేద్దామని. నాకైతే ఆ విషయం ఈరోజే తెలిసింది. కానీ నేనైతే మీకు మన గురువారమే చెప్పాను కదా కిచెన్ అది క్లీనింగ్ చేస్తానని. ఇంక పనిలో పని కిచెన్ దేవుడి గది కూడా ఒక రూమే, అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. రెండు కలిపి ఒకరోజే క్లీన్ చేసేసుకుందామని. ఇంక సాటర్డే కదా బెస్ట్ అని చెప్పి ఫ్రైడే నేను లీవ్ తీసుకొని ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక స్టవ్ అయితే లోపలే కడిగేస్తాను. లోపల కడిగేసి బయటికి తీసుకెళ్ళిపోయి పెట్టేసి ఇంక మొత్తం రూమ్ ఎంత చెత్త వచ్చిందంటే మరి ఇంక చూడలేదు. ఇంకా చాలా చెత్త అయితే వచ్చింది. వీడియోలో అయితే చూపించడం అవ్వలేదండి, ఎందుకంటే నేనే ఉన్నాను కదా ఇంట్లోని సింగిల్గానే. ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అందుకనేసి అయితే మీరు స్టవ్ అది ఇలా క్లీన్గా చేశాక వాటర్ అది వేసి కడుగుతారు కొంతమంది. నేనైతే అలా చేయను. ఇలా తడి బట్ట అయితే పెట్టి తుడిచేస్తాను అనమాట. మళ్ళీ డ్రై అయిపోతుంది కదా, దాని మీద మళ్ళీ ఇంకోసారి తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే నీట్గా అయిపోద్ది. కొంతమంది అయితే వాటర్ వేసి కడిగేస్తారనమాట సామాన్లు కడిగినట్టు. నేనైతే అలా కడగను. మా అమ్మ అయితే సిల్వర్ పీస్ పెట్టకూడదు, స్టవ్ అంతా గీతలు పడిపోద్ది అంటది. మరి గీతలు పడకుండా జిడ్డు అయితే వదలదు కదా. తనైతే చాలా బాగా చేస్తుంది. మనం అలా చేయలేము. ఇంకా మనం ఎలా చేయాలనుకుంటే ఇంకా అలాగే చెయ్యాలి. మనకి రాని వర్షంలో అయితే మనం చేయకూడదని నా ఒపీనియన్ అనమాట. ఇంకా స్టవ్ అయితే బయటని పెడేసాను. సిలిండర్తో పాటే ఉంటుంది అనమాట. దానికి స్క్రూ వేసేసి బిగించేశారు. ఇంక డబ్బాలన్నీ బయటని అవి పెట్టాలన్నమాట. ఇవన్నీ తీసి బయటని పెట్టిన తర్వాత ఇంకా ఈ బల్లలు కూడా తీసుకెళ్ళి బయటని పెట్టేస్తాను. అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే జిడ్డు అయిపోయాయి ఆయిల్ వల్ల. స్టవ్ది కదా అందుకనే. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఇంట్లో పనులు అయితే అవుతున్నాయి. వాళ్ళే కనుక ఇంటి దగ్గర ఉండుంటాయి పాటికి వంటగదిలోకి బయటికి అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తున్నావు అని తిరుగుతారు, చిరాకు. అందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో అయితే నేను ఇలాంటి పనులు అవి చేసేస్తాను అనమాట. ఇంక వాళ్ళు వచ్చారనుకో వాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఇంకా వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడికి. మా చిన్నమ్మాయి అయితే మరీ దారుణం, అమ్మ కావాలి అంటది. ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడే ఉన్నాను కదా అన్న ఊరుకోదు ఇప్పటికీ కూడా. ఇంక మొత్తం పేపర్ అది జిడ్డైపోయింది. మా షాప్లో అడిగాను, పేపర్లు అవి దొరకలేదు. మరి పేపర్లు అవి ఎక్కడైనా నేను సెట్ చేయాలి, ఎందుకంటే బల్ల మీద వెయ్యాలి, కబోర్డ్స్లో వేయాలి కదా కిచెన్. పేపర్లు కానీ వెయ్యకపోతే ఇంక మొత్తం ఇదే జిడ్డు అయింది అనుకో, ఇంక నేనైతే చేయలేను, దండం పెట్టేయడమే. ఈ పలకలు అవి వేరువేరుగా వచ్చేస్తాయి అన్నమాట. మార్బుల్ ముక్కలు ఉంటాయి కదా అవి. ఇంక ఈ ముక్కలు అవి వేరువేరుగా తీసుకెళ్ళిపోయి బయటని పెట్టేసి ఫుల్గాను సర్ఫ్ వేసి తోమేస్తాను అనమాట. స్టవ్ ఎలా క్లీన్ చేశానో సేమ్ అలాగే. ఇంక ఈ రెండు తీసేసిన తర్వాత కబోర్డ్ అయితే ఫుల్గా వాటర్ వేసేసి కడిగేసాను అనమాట. మొత్తం వాటర్ వేసి కడిగేసి బాగా నీట్గా చేసాను. ఇంక ఇప్పుడైతే చీపురుతోని బూజంతా కొట్టేయాలి, ఎందుకంటే చాలా ఎక్కువగా వస్తుంది బూజు. మనం ఇంట్లో ఏమైనా తిని వంటగదిలో ఉన్నప్పుడు ఇది దులిపితే అవన్నీ అన్నంలో కదా పడతాయి. అందుకనేసి ఇప్పుడు ఖాళీ అయింది కదా, ఇప్పుడైతే శుభ్రంగా కొట్టేస్తాను అనమాట. ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ ఎట్టి కబోర్డ్స్ కూడా ఫుల్ కడిగేసాను. పైన ఏమో చిన్నవి కన్నాల్లాగా ఉన్నాయండి కబోర్డ్లకి. అంటే గోడ దగ్గర మొత్తంగా జాయింట్లు అవి లేవు, ఆ ఇసుక అంతా కిందకు వచ్చి ఉండిపోయింది. ఇంకా వాటర్ వేసాను కదా, వాటర్ కూడా ఉండిపోయింది.
ఆ వాటర్ ఉండిపోవడం వల్ల ఏం జరిగిందంటే కింద వాటర్ తీయడం అవ్వలేదు. ఎందుకంటే కిందన మనకి ఏమీ వాటర్ పోవడానికి హోల్ అయితే ఇవ్వలేదు కదా. ఇంకా ఇవ్వకపోవడం వల్ల అవన్నీని ఒక క్లాత్తో అయితే గట్టిగా వాటర్ అది తీస్తాను ఎప్పుడూను. ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్తోని. చెత్త చాలా వచ్చిందండి, అందులో కొంచెం ఇంపార్టెంట్వి కూడా ఉన్నాయి. అవి తీసి ఇంక సైడ్ పెట్టేసి అయితే రూమ్ మొత్తం తుడిస్తాను. ఇంక పొడవుగా ఉంటుందన్నమాట మా వంటగదికి దానికి ఆనుకొని దేవుడి గది. సింగిల్గా చేయాలంటే నాకు కష్టమే కానీ చేశాను నా వంతు. ఇంకా ఇదైతే కడిగేసాను, సర్ఫ్ వేసి కడిగేసి కూర్చొని వీడియోకి అయితే వాయిస్ ఇస్తున్నాను అనమాట. మొత్తం ఆపకుండా మొత్తం పని అంతా చేశాను అనుకో, ఈవినింగ్ లోపు పడిపోతాను. ఇంకా నాకు సేవలు చేయడానికి అయితే రావాలన్నమాట. మా అమ్మ రావాలి, మా ఆయన రావాలి, మా పిల్లలు కూడా అమ్మ అమ్మ అని అడుగుతారు. ఇంకా అవన్నీ మనం చేయలేకైతే ఇంకా కొంచెమే అయితే చేశాను. ఇంకా ఈ పొట్ల కర్ర అయితే ఇలా పొడవుగా ఉన్నవి మనం క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంత ఎత్తు ఉంటుందంటే 6 అడుగుల మనిషి స్టూల్ వేసుకొని క్లీన్ చేద్దామన్నా కూడా అందదన్నమాట. మీకు చూపిస్తాను చూడండి ఎంత పైకి ఉందో. ఆ పై నుంచి మనమైతే చాలా కష్టం క్లీన్ చేయడం. ఇంకా ఈ గిన్నెల బుట్ట అయితే నేను ముట్టుకోలేదు, అది ఎప్పుడో చేస్తాను. ఇంకా నేను చేయవలసిన వరకు నేనైతే చేసేసాను కానీ ఇంకా అంతకు మించి అయితే చేయలేను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్. ఇంక ఈ రోజుకి క్లీనింగ్ అయిపోతే తర్వాత ఆ క్లీనింగ్ పెట్టుకుందామని ఇంక ఇలాగైతే మొత్తం పట్లు అవి కొట్టేసాను అనమాట. మీదన పట్లు అవి కొడుతుంటే కిందన మట్టి రాలిపోయింది చూడండి. ఈ వంటగదిలో ఎలాగ మట్టి వచ్చేస్తుంది అనమాట ఇంటికన్నా. చూసారా ఎంత హైట్ ఉందో, ఇంత హైట్ పట్లు అవి కొట్టాలి. అందుకని ఆ కర్ర అయితే తీసుకున్నాను నేను. ఈ బల్బు అయితే పోయింది, మార్చాలి బల్బు కూడానా. ఇంకా కబోర్డులు అవి చాలా జిడ్డుగా ఉన్నాయి కదా, వాటర్ అది వేసి కడిగేసాను మొత్తం అంతా. పైన ఉన్న ఇసుక మొత్తం కిందకే వచ్చేసింది, అది తోడుకోబోసరికి సరిపోయింది. ఇంకా కొన్ని వాటర్ తోడి మళ్ళీ కడిగాను, మళ్ళీ కడిగి మళ్ళీ క్లాత్ ఎట్టి పిండేసాను అనమాట. ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేం. ఇవి కొంచెం ఆరాయి అనుకో, ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి తుడిచి పేపర్లు అయితే వేసేస్తాను. ఇంకా కిచెన్కి కొంచెం వెనకాతల కబోర్డ్ అవి లేక ఇలా జిడ్డుగా అయిపోతుంది కదా, ఏదైనా ఒక చెక్క లాంటిది అడ్డు పెట్టేద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. మా డాడీకి చెప్పాను, తీసుకొస్తానన్నారు. చూద్దాం అది వేసిన తర్వాత ఎలా ఉంటుందా అనేసి అయితే. ఇంకైతే ఇది ఇలా వాటర్ అంతా పిండేసిన తర్వాత గచ్చు సర్ఫ్ వేసి కడిగేసాను మొత్తం అంతా. మీరైతే ఏదైనా సలహా ఇవ్వండి నాకు, ఈ విధంగా నేను చేసింది ఓకేనా, కరెక్టా, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ అవి ఉన్నాయా క్లీనింగ్ చేయడంలోని, స్టవ్ అది అలాగైనా లేకపోతే ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయా క్లీన్ చేయడానికి అన్నది అయితే నాకు చెప్పండి, నేనైతే తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు నా వీడియో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఏంటి అలాగా అని వాళ్ళైతే ఉంటారు. అయితే పర్వాలేదు బాగానే ఉందని వారు కూడా ఉంటారు. అందుకనేసి మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించి నాకు ఒక కామెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తుంది కదా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని వేరే క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటాయి కదా ఇంకా మిగిలినది, ఆ మిగిలిన వాటితో నేను మళ్ళీ కలుస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంక ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఇంక ఇదంతా మొత్తం కడిగేస్తాను. బాయ్.